దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాల్లో మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ కార్యక్రమం చేసినా రాష్ట్రం అంతటా ఆ జిల్లా వైపు చూసే విధంగా, అక్కడ జరిగిన కార్యక్రమంపై చర్చ జరిపే విధంగా కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పటివరకు గోదావరి జిల్లాలో అల్లులను గౌరవించడం చూస్తుంటారు, లేదా ఎక్కడ లేని విధంగా సంస్కృతి సంప్రదాయాలను ఈ జిల్లా వాసులు కాపాడుతారు అనే కార్యక్రమాలు చూస్తుంటాం. కానీ గోదావరి జిల్లాలో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అత్తగారి కోసం ఇలాంటి కార్యక్రమం కూడా చేయొచ్చా అనే విధంగా ఒక కోడలు చక్కని కార్యక్రమం నిర్వహించింది. అంతలా ఆ కోడలు ఏం చేసిందంటారా? రాజోలకు చెందిన ఓ కోడలు అత్తకు సర్ప్రైజ్ ఇచ్చి మరోసారి గోదావరోళ్ళ మజాక అనిపించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ కోడలు తన అత్త 50వ పుట్టినరోజు సందర్భంగా ₹1,00,00,000 విలువ చేసే బహుమతులు అందజేసింది. అత్తకిచ్చిన బహుమతుల్లో డబ్బులు, బంగారం, చీరలు ఇలా చాలానే ఉన్నాయి. మరోసారి గోదావరోళ్ళ మజాక అనిపించారు. కోడలు అత్తపై ప్రేమతో బర్త్డే రోజు ఖరీదైన గిఫ్ట్లతో సర్ప్రైజ్ ఇచ్చింది. మొత్తంగా ₹1,00,00,000 విలువైన ఈ బహుమతులని అందజేసింది కోడలు. పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్లతో ఆ అత్త కూడా ఫిదా అయిపోయారు. ఇంతకీ అత్తకు ఆ కోడలు ఏ బహుమతులు ఇచ్చారో చూస్తే ఔరానాల్సిందే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలకు చెందిన ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు కాసు భవానీ 50వ పుట్టినరోజు వేడుకలు భర్త శ్రీనివాస్, కుమారుడు సుకేష్, కోడలు శ్రీరంగనాయకి సమక్షంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. తన అత్త భవానీ పుట్టినరోజు సందర్భంగా కోడలు శ్రీరంగనాయకి సర్ప్రైజ్ చేశారు. ఏకంగా ₹1,00,00,000 విలువైన గిఫ్ట్లు ఇచ్చారు. వాటిలో ₹50,50,50 డబ్బులు, 28 లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్, 100 గ్రాముల బంగారు బిస్కెట్, విలువైన చీరలు, పసుపు, కుంకుమ బహుమతికి ఇచ్చారు. వీటి మొత్తం విలువ కలిపితే ₹1,00,00,000 ఉంటుందట. ఈ బర్త్డే వేడుకలకు వచ్చిన వారు కూడా ఈ గిఫ్ట్లు చూసి ఔరా అంటూ ఆశ్చర్యపోయారు. అత్తపై కోడలికి ఎంత ప్రేమో అంటూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మనం చాలా సీరియల్స్ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటాం. అత్త కోడల మధ్య గొడవలే జరుగుతుంటాయి ప్రతి ఇంట్లో. కానీ ప్రస్తుతం ఈ ఖరీదైన గిఫ్ట్ల గురించే చర్చ జరుగుతోంది. శ్రీనివాస్ భవానీ దంపతులది రాజోలు కాగా, శ్రీనివాస్ రాజోలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యదర్శిగా కూడా ఉన్నారు. వీరి కుమారుడు సుకేష్కు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలకు చెందిన శ్రీరంగనాయకతో 2 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి అత్తామామలు తన కన్న తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నారని చెప్తున్నారు రంగనాయకి. చూడండి, అందుకే అత్తపై ప్రేమతో ఈ బహుమతులు ఇచ్చారట. గోదావరిలో ఏం చేసినా కాస్త భిన్నంగా ఉంటుంది కదా. కోడలు అత్తపై తన ప్రేమను ఇలా చాటుకున్నారు చెప్పుకుంటున్నారు ఈ విషయం తెలిసిన వారంతా. మరి కోడలు బర్త్డే రోజు ఈ అత్త ఏమిస్తుందో వేచి చూద్దాం. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.